రమా ఏండి ఏం చేస్తున్నావు? మీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా, బాక్స్ రెడీ చేస్తున్నాను. తొందరగా టైం అయిపోతుంది. ఏం కూరండి? మీకు ఇష్టమని గుత్తొంకాయ చేశాను. బా నువ్వు సూపరే. సరే నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. వెళ్ళమ్మా, పిల్లల్ని తీసుకుని వస్తాను అంది. ఎందుకు? ఏమీ చెప్పలేదు, వస్తే కొంచెం చూసుకో చేస్తాను. సరే. వదినా, బాగున్నావా లక్ష్మి? బాగున్నాను వదినా. ఏంటి మీ అన్నకి కాల్ చేసావంట? పిల్లలు తీసుకొని వస్తానని చెప్పారు, ఒక్కదానివే వచ్చావు? పిల్లలకి స్కూల్ సెలవు ఇవ్వలేదు వదినా, అందుకోసమని నేను ఒక్కదాన్నే వచ్చాను. ఇంకేంటి విశేషాలు? అదేంటి వదినా, బయట నిల్చోబెట్టి మాట్లాడతావా? అన్ని వచ్చినంత వరకు లోపలికి కూడా పిలవా? అయ్యో సారీ అమ్మా, రా లోపలికి. కాఫీ తీసుకొస్తాను, నువ్వు కూర్చో లక్ష్మి. సరే వదినా. నువ్వు ఎన్ని ఇబ్బందులు పడినా పిల్లలు మాత్రం ఎప్పుడు స్కూల్ మానిపించలేదు. అందుకే ఆ విషయంలో నువ్వంటే మా ఇద్దరికి చాలా ఇష్టం. థ్యాంక్స్ వదినా. సరే అమ్మా, నువ్వు టీవీ చూస్తూ ఉండు, నాకు లోపల చిన్న పని ఉంది. సరే వదినా. వదిన అడుగుదామా, లేకపోతే అన్నయ్య వచ్చినంత వరకు ఆగుదామా? పోనీలు ఒకసారి వదిన అడుగుదాం, ఏమంటారు? వదినా. రామ్మా లక్ష్మి. వదినా, నిన్న ఒకటి అడగొచ్చా? అదేంటి లక్ష్మి అలా అంటావు? ఇది నీ పుట్టిల్లు, నీకు ఏం కావాలన్నా నిరభ్యంతరంగా అడగొచ్చు. ఏంటో చెప్పు. అన్నయ్యకి చెప్పి కొంచెం డబ్బులు ఇప్పిస్తామని. డబ్బులా? ఎందుకు? ఎంత కావాలి లక్ష్మి? అయినా మీ అన్నయ్య నువ్వు అడిగితే ఏ రోజైనా కాదన్నారా? ఆయన రాగానే అడుగు, సరేనా? సరే వదిన. అరే చెల్లమ్మా, నువ్వు ఎప్పుడు వచ్చావురా? అన్నయ్య ఉదయం వచ్చాను అన్నయ్య. కూర్చో. అది టీ కాఫీ ఏమైనా ఇచ్చిందా లేదా? ఇచ్చింది అన్నయ్య. అందుకని సడన్ గా ఫోన్ చేసి వస్తానని వచ్చావు. దేని గురించి అమ్మా, ఏమన్నా ప్రాబ్లమా? ఏం లేదన్నయ్య, ఎక్కడికి పనికి వెళ్ళినా సరిగ్గా చేయలేకపోతున్నానని తీసేస్తున్నారు. ఇంటి దగ్గర కిరాణా షాప్ ఏదైనా పెట్టుకుందామని, పెట్టుబడి కోసం కొంచెం డబ్బులు ఏమైనా సర్దుతారేమని అడుగుదామని వచ్చాను అన్నయ్య. ఆ మాత్రం దానికి ఇంతలా అడగాలేంటమ్మా? నువ్వు లోపలికి వెళ్ళు, నేను చూసుకుంటాను. ఏంటి మీ చెల్లి డబ్బులు అడుగుతుంది, ఏదో మన దగ్గర దాచిపెట్టినట్టు? అలా అంటావేంటే? దానికి మనం కాకపోతే ఎవరిస్తాం? మా బాబాయ్ బతుకుంటే దాని పరిస్థితి ఎలాగా అవునేంటి? అసలు దాని కాలు కింద ఎట్టనిచ్చేవాడేంటి? అది కాదండి, నేనేమి ఇవ్వద్దని చెప్పడం లేదు. కాకపోతే అప్పుగా ఇచ్చారనుకో, తనకు కూడా బాధ్యత ఉంటుందని. ఏంటే అప్పుగా ఇవ్వాలా? మా చెల్లి కష్ట సుఖాలన్నీ చూసుకోవాల్సింది మనమేనే. అయినా మన మీద ఆధారపడకుండా దాని కాళ్ళ మీద అది నిలబడతాను, ఏదో వ్యాపారం చేసుకుంటానంటే మనం సాయం చేయవలసింది పోయి డబ్బులు ఇవ్వకో, అప్పుకి ఇయ్యి, ఇలాంటి కోళ్ళు చెప్తావా? ఇలాంటి ఎదవకోళ్ళు చెప్పుడు అంటే చెప్పుగా, నీకు ఎప్పుడు చెప్పకే. అయినా నీకు ఇప్పుడు ఇవన్నీ తెలియవే. రేపొద్దుట ఇదే పరిస్థితి నీకు వచ్చి నీ తమ్ముడు కూడా ఏ మాటలు నిన్ను అన్నప్పుడు దాని బాధ ఏంటనేది నీకు అర్థమవుతుంది. సర్లేండి, అలాంటి మాటలు ఎందుకు, మీకు ఏం చేయాలో తెలుసు కదా. ఆడపిల్లని చూసుకుంటే అష్టదేవతలనే చూసుకున్నట్టేనే. ఆడపిల్లకి అంత ఇచ్చినందు మాత్రం మనం ఏం పాడైపోమే. ఏ ఇల్లు అయితే ఆడపిల్ల సంతోషంగా ఉంటుందో ఆ కుటుంబం మొత్తం అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉంటుంది. ఆడపిల్ల ఏడకూడదమ్మా, అది మనకు మంచిది కాదు. అయినా అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోకు, నేను చూసుకుంటానులే, నువ్వు పడుకో. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారండి? ఏం లేదే, చెల్లెమ్మ డబ్బులు అడిగింది కదా, బ్యాంక్కి వెళ్ళి వస్తున్నాను. తనకే నీ చేతి ఇచ్చే. లక్ష్మి, అమ్మా లక్ష్మి. వదినా. ఇదిగో లక్ష్మి. చాలా థ్యాంక్స్ వదినా. థ్యాంక్స్ నాకెందుకు లక్ష్మి, ఇచ్చింది మీ అన్నయ్య. అన్నయ్య అంటే నా రక్త సంబంధం వదినా, నా కష్టాన్ని చూస్తారు. కానీ నువ్వు బయట నుంచి వచ్చావు, నువ్వు చూడడం అనేదే గొప్ప విషయం.
అయినా అమ్మ నాన్న లేనందుకు నాకు అన్నీ మీరే ఉండి ఎంతో బాగా చూసుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది అన్నయ్య. చాలా థ్యాంక్స్ వదిన, చాలా థ్యాంక్స్ అన్నయ్య. మళ్ళీ మనకి థ్యాంక్స్ ఎందుకమ్మా? ఈ డబ్బులే కాదు, నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ఈ అన్నయ్య వద్దన ఉన్నారని మాత్రం మర్చిపోకు. చెల్లెల్ని ప్రేమించే అన్నయ్యలకి, అన్నయ్యలను ప్రేమించే చెల్లెళ్ళకి, ఆడబడుచులను ప్రేమించే వదినలకి, వదిలిని అర్థం చేసుకునే ఆడబడుచులకి, మొత్తం కుటుంబం అందరికీ ఈ వీడియో అంకితం. కూర్చోండి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఈ డబ్బులే కాదు, నీకు ఇంకే అవసరమైనా సరే ఈ అన్నయ్య ఉన్నాడని మర్చిపోకు. నన్ను వదిలేస్తారా?